ఇక రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణము కేబినెట్ నిర్ణయం. గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లు. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇండ్లకు నిధులు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే. క్వాలిటీ కరెంట్ కోసం ఆర్‌డీఎస్ పథకంలో చేరిక. పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు 587 కోట్లు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1000 కోట్లు. డిఎంసి ఏదైతే డి డిసిఎంఎస్లు మార్క్ ఫెడ్లో హకాలో టిఆర్ఐపి విలీనమట. ఇక కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు. రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించింది. అయితే గోడలు స్లాబ్ దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరం క్యూఆర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల కోసం 1,00,000 ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శనివారం సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3 గంటల 30 నిమిషాలకు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇక 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లని రెండో విడతలో ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైందట. సో మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలా మంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే సొంతింటి కళని నెరవేర్చాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వాలి, సో పేదలను తగ్గించాలి. అంటే పేద కుటుంబాలు మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి, గుడిసెల్లో బ్రతుకుతా ఉన్నాయి కాబట్టి చాలా మంది కనీసం తల దాచుకోవడానికి ఒక 4 గోడలు కూడా మన రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. సో పేదవాళ్ళు ఎక్కువైతా ఉన్నారు. పేదవాళ్ళ జనాభా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఆలోచన చేసింది ఏంటంటే మొత్తం కూడా పేదవాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు సొంతింటి కళని నెరవేర్చాలి, ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్ళనిచ్చి ఎంతో కొంత ప్రభుత్వం తరపు నుంచి మనం అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తా ఉంది. సో ఇప్పటికే చాలా మంది కూడా ఇంకా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. సో ఇందిరమ్మ ఇల్లు రాలేనటువంటి వాళ్ళు కూడా అప్లై పెట్టుకున్నారు. మరి ఈ 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళని ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు? ఎందుకంటే ఇది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఒక్కరని కాదు, ఇద్దరని కాదు, చాలా మంది కూడా ఈ ఏదైతే ఇప్పుడు వచ్చేటటువంటి రెండో విడతలో లిస్ట్ లో పెండింగ్ లో అనేక మంది పేర్లు ఉన్నాయి. సో మరి అవి ఎవరికి రాబోతే ఏంటనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం. శనివారం ఒక్కరోజే 22 మంది మృతి. పలు ప్రాంతాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా 69 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. బాణుడి బగబగలకు తోడు ఎల్నివో ప్రభావంతో వీస్తున్న తీవ్ర వడగాల్పులు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి చెందారు. దుమ్ముగూడెంలో 46.3 డిగ్రీల ఎండ నమోదు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కుమ్రంభీంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట 46.2, ఖమ్మం 46.1, మంచిర్యాల 46.1, ములుగు జిల్లాలోను 46 డిగ్రీల మార్కును దాటేశాయి. మరోవైపు వడగాల్పులు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 69 మండలాల్లో హీట్ వేవ్ తీవ్రత ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు 5 నుంచి 8 డిగ్రీల వరకు పెరిగాయి. ఎండతో ఏ ఒక్క ప్రాణం పోవద్దు, వడగాల్పులతో అలర్ట్ గా ఉండండి. మంత్రి పొంగులేటి. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించండి. ఇప్పటికే 7 జిల్లాల్లో 16 మంది మృతి. మృతుల కుటుంబానికి 4 లక్షల చొప్పున పరిహారము. ఎండల తీవ్రత నేపథ్యంలో అధికారులతో సమీక్ష. సో ఎండలు మాత్రం విపరీతంగా దంచి కొడతా ఉన్నాయి. ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా వడదెబ్బ కొట్టే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ ఎండలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆ అప్పటికప్పుడే ఇట్లా పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. సంఖ్య పెరిగిపోతా ఉంది. చనిపోయేటటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది వడదెబ్బ కొట్టడం వల్ల.
సో మనం చూసినాం మొన్న సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి కుర్చీ తాత. ఆయన కూడా ఈ వడదెబ్బకే చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎండలు విపరీతంగా కొడతా ఉన్నాయి. 46 డిగ్రీలు దాటి కొడతా ఉన్నాయి కాబట్టి ఒకవైపు ఉక్కపోత, ఒకవైపు ఎండలు, ఈ బానుడి బగబగలకు ఎవరు కూడా తట్టుకోవట్లేదు కాబట్టి కొంత రైతులు పంట పొలాల దగ్గరికి వెళ్ళడం గాని, లేకపోతే వృద్ధులు బయట తిరగడం గాని ఇటువంటివన్నీ కూడా బంద్ చేసుకోండి. కొంత జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. బీఆర్ఎస్ లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు. మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా? హరీష్ పై మంత్రి పొంగులేటి ఫైరు. వారు చేసే అభివృద్ధి మేం చేస్తే కాదన్నట్లు మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వస్తామని కలలు కనండి. మళ్ళీ వచ్చేది మేమే. ఫ్యూచర్ సిటీని ఆపాలని చూస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరికనట. సో ఇక ఫ్యూచర్ సిటీని కనుక ఆపితే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హరీష్ రావుకు సవాల్ విసురుతా ఉన్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. మీ చిల్లర రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటారా? హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైరు. మెట్రో విస్తరణ వద్దంటారు, బుల్లెట్ ట్రైన్ ఎందుకంటారు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇండస్ట్రీలను తరలిస్తామంటే తప్పంటారు, తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చేయడమే బీఆర్ఎస్ నేతల ఎజెండాగా కనిపిస్తున్నదని మండిపాటు. ప్రజల ఎజెండాను పట్టించుకోకుండా తమ సొంత ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం భావితరాల భవిష్యత్తును నాశనం చేయడమేనని అన్నారు. శనివారం సిఎల్పి నేతలతో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరైతే ఈ హరీష్ రావు నిన్న మాట్లాడింది కదా, ఒకవేళ మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాము, సో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేటతోనే పూర్తిగా కూడా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పేసి ఏదైతే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆయన మాట్లాడితే ఆయనకు సవాల్గా శ్రీధర్ బాబు ఏం చెప్తా ఉన్నాడంటే మెట్రో విస్తీర్ణం చేయనియరు, బుల్లెట్ ట్రైన్లు ఎందుకంటారు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇండస్ట్రియల్ తెస్తామంటే తప్పంటారు. అంటే ఏమి చేద్దామన్నా కూడా అడ్డుపడతా ఉన్నారు మీరు. సో మీరు సొంత ఎజెండాలతో పోతా ఉన్నారు అని చెప్పేసి ఈయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరో వార్త. ఇక గగన్యాన్ కు హైదరాబాదీ ఫుడ్ అట. కిచిడి, చికెన్ నగెట్స్, మటన్ రోల్స్ ప్రత్యేక వంటకాలు తయారు చేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు అంతరిక్షంలో ఉండే పరిస్థితులకు తగ్గట్టుగా సెమీ సాలిడ్ ఆహార పదార్థాలు. నవంబర్ లో కోల్కతాలో ఆస్ట్రోనాట్లపై మైక్రోగ్రావిటీ స్థాయిలో పరీక్షలు. తలకిందులుగా బెడ్ రెస్ట్ పొజిషన్ లోనే ఫుడ్ ఇచ్చి విశ్లేషించనున్న శాస్త్రవేత్తలట. ఈ గగయాన్ కు మన హైదరాబాద్ ఫుడ్ అట. చికెన్ ఏదైతే కిచిడి, చికెన్ నగెట్స్, మటన్ రోల్స్, పండ్ల రసాలు అందరూ తినేవే కదా, కొత్త ఏముందని అనుకుంటున్నారా? అవును, అవన్నీ మనం కామన్ గా తినేవి తాగేటివే, కానీ అందులోనూ కొత్తదనం ఉన్నది. మనం ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నాం కదా. ఆ స్పెయిన్ మిషన్ లో భాగంగా ఆస్ట్రోనాట్లను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమవుతున్నాం కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబోతున్న ఫుడ్డే ఇది. కానీ మనం నార్మల్ గా చేసుకున్నట్టుగా ఈ ఆహార పదార్థాలు ఉండవు. స్పేస్ లో పరిస్థితులకు తగ్గట్టుగా వాటిని తయారు చేయబోతున్నారు. అందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ లో భాగమైన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎస్ఐఎన్ సైంటిస్టులు ఆస్ట్రోనాట్లు తీసుకునే ఫుడ్ పై స్టడీ చేయబోతున్నట్లు, అందుకు తగ్గట్టుగానే ఫుడ్ ఐటమ్స్ ను తయారు చేసి గగన్యాన్ మిషన్ కోసం అందించనున్నారు. హైదరాబాద్ హైదరాబాద్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బిర్యానీయే. ఇప్పుడు గగయాన్ కోసం పంపించే ఫుడ్ కూడా గుర్తొచ్చే ఆ స్పేస్ మిషన్ లో మన సిటీ, మన సైంటిస్టులు భాగం కాబోతున్నారు. సో గగన్యాన్ కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు కొంత ఈ మన హైదరాబాద్ ఫుడ్ ని కూడా వాళ్ళు పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారట. కిచడీ గాని, అదేవిధంగా చికెన్ గనెట్స్ గాని, మటన్ గాని ఇవన్నీ కూడా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారట. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. ఇక మనిషిని పీక్కు తిన్న కుక్కలట. తాగిన మత్తులో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి మూకుమ్మడిగా దాడి చేసిన వీధి కుక్కలు. కాలు, ముఖం, చెయ్యిని కొరికేస్తుండగా గమనించిన స్థానికులు. ఇక కుక్కలను తరిమేసి చూడగా అప్పటికే వ్యక్తి మృత్యుడు సిద్దిపేట జిల్లా రామవరం గ్రామస్తుడిగా గుర్తింపు. సో చూడండి, మంచిగా తాగిండట. తాగిన తర్వాత పోతుంటే కుక్కలన్నీ కలిసి మొత్తం కాళ్ళు, చేతులు అన్ని బట్టి పీక్తా ఉంటే ఆయనకు స్పర్శ లేదట. ఇక మద్యం సేకరించిండట, తాగిండట. ఇక తర్వాత ఆయన చనిపోయాడు పాపం. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. చైనా బొగ్గు గనిలో పేలుడు, 90 మంది దుర్మరణమట. ఉత్తర చైనాలోని
షాంగ్సీ ప్రావిన్స్ లో